హలో. మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టా, దిస్ టూ షెల్ పాస్ అని. అది ఎవరైనా కామెంట్ పెడితే ఏంటని చెప్తాము అని, బట్ ఎవరు కామెంట్ చేయలే. బట్ అది ఒక గుడ్ మెసేజ్ కాబట్టి చెప్దామనుకుంటున్నాను. అయితే దానికి ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైం ఒక కింగ్ ఉంటాడు. ఆయన చాలా కింగ్డమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కింగ్ అనమాట. అయితే ఒకరోజు తన మంత్రులందరినీ పిలిచి అడుగుతాడు, కోపంలో, బాధలో, సంతోషంలో, విజయంలో, ఓటమిలో, ఇంకా వాటెవర్ ఏవేవి ఉన్నాయి వాటన్నిటిలోనూ మనకి ఎలా అంటే లైక్ ఏదైనా అన్నిట్లోకి అప్లికబుల్ అయ్యే ఒక సెంటెన్స్ చెప్పండి అని. సరే అనేసి వాళ్ళందరూ ఆలోచించి ఒక చిన్న పేపర్ మీద ఒక సంథింగ్ రాసేసి అది రాజుకి ఇచ్చేసి, ఇది మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా లైక్ బాధైనా లేకపోతే సంతోషమైనా ఏది వచ్చినా సరే అది ఒక్కసారి తీసి చదవండి అని చెప్తారు. సరే అని రాజు ఏం చేస్తాడు, తనకు ఫింగర్కు ఉన్న ఉంగరంలో ఓపెన్ చేసి అదొక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటాడు. సరే ఇంకా అలా సాగిపోతుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇంకొక కింగ్ ఉంటారు కదా, ఆయన ఎంపరర్, ఆయన వచ్చి ఈ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు అనమాట. ఇంకా రాజు ఒక సీక్రెట్ వే ఉంటుంది కదా, దాని నుండి పారిపోతుంటాడు. అయినా కూడా వాళ్ళందరూ వెంటబడతారు. ఇంకా లాస్ట్ ఎక్కడికి వెళ్తాడంటే, ఇంకా లాస్ట్ కొండల ఇంకొక కొంచెం కిందికి వెళ్తే అట్లా పడిపోతాడు అన్నట్టు ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఇచ్చింది ఏముందో చూద్దాం దీన్ని అనేసి ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంటుంది, దిస్ టూ షల్ పాస్. సో ఈ సిచ్యుయేషన్ అనేది వెళ్ళిపోతుంది అని ఉంటుంది. అప్పుడు కొంచెం థింక్ చేసేసి జస్ట్ అలా ఒక 2 seconds కళ్ళు మూసుకొని చుట్టూ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే, అది ఆయన నిల్చున్నది కిందంత అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇది నా కింగ్డమ్లో ప్లేస్ అయినా నేను చూడలేకపోయినా ఎంత అందంగా ఉంది అనుకునేసి ఒక్కసారి కొంచెం బ్యాక్ వచ్చి చూస్తే ఎనిమీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. దీనికి నెక్స్ట్ పార్ట్ టుమారో.